అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి జూన్ 26 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వారు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏ సమస్యలు ఉంటాయండి. సమస్యలు అంటే ఉండరు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారు సంప్రదించండి. శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం అండి. మన గురుగారు కేరళ తాంత్రికతో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు ఎటువంటి సమస్యలకైనా కానీ పరిష్కారం చేయమనండి. గుర్తులకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా పూజల ద్వారా పరిష్కారం చెప్తారు. మీరు మన గురుగారు సంప్రదించిన ఫోన్ నెంబర్ 6300487602. చాలా నమ్మకమైన గురుగారు అండి. సమస్య మీది, పరిష్కారం మాత్రం 100% మన గురుగారి దగ్గర అయితే కలదు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్లో మీ యొక్క సమస్యలకి సత్వరమే పరిష్కారం కూడా చెప్తారు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక ఇప్పుడు సింహరాశి దిన ఫలితాల ప్రకారము సింహరాశికి చెందిన మక, పూర్వ పాల్గొని, ఉత్తర పాల్గొని, ఒకటో పద నక్షత్రాల వారికి రేపటి రోజున సాధారణంగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. గ్రహ బలాల ప్రకారము సూర్యుని అనుగ్రహం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గురుగ్రహ ప్రభావంతో పెద్దల యొక్క సహాయం లభించవచ్చు. శుక్రవారం కావడంతో కళలు, సృజనాత్మకత రంగాల్లో ఉన్న వారికి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయండి. మాటల్లో సమయాన్ని పాటిస్తే వివాదాలు దూరం అవుతాయన్నమాట. ఇంకా రేపటి రోజున సింహరాశి వారికి ఉదయం సూర్యోదయ సమయంలో సూర్య నమస్కారాలు చేయండి. ఓం గృని సూర్యాయ నమః మంత్రం 111 సార్లు జపించండి. గోధుమలు లేదా ఎర్రటి పళ్ళను దానం చేయడం శుభప్రదము. పక్షులకి ధాన్యం వేయడం కూడా ఫలితాలు ఇస్తుందండి. ఇక సింహరాశి వారికి సూర్యనారాయణ స్వామి ఆరాధన అత్యంత శుభప్రదము. శుక్రవారం కావడంతో శ్రీ మహాలక్ష్మీదేవి పూజ కూడా ధన సౌభాగ్యాన్ని పెంచుతుంది. అదనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనము లేదా నామస్మరణ మంచిది. ఇక రేపు రోజున జాగ్రత్తలు చేసి అహంకారం లేదా తొందరపాటు నిర్ణయాలు నివారించండి. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండండి. ఇతరుల మాటల్ని పూర్తిగా విని స్పందించడం మంచిది. రేపటి సింహరాశి వారికి అదృష్ట సంఖ్య 1, అదృష్ట రంగు బంగారు పసుపు. శుభ సమయము ఉదయం 6:30 నుండి 8:30 వరకు. సూర్యనారాయణ స్వామి రేపటి రోజు మీకు అందరూ కూడా కార్యాలు విజయవంతం చేస్తాడండి. కాబట్టి రేపటి రోజు మీరు ప్రతిరోజు కూడా సింహరాశి వారు సూర్యునికి అర్ఘ్యం సమర్పించడము మీకు అన్ని రకాలకు కూడా మంచిది. ఎందుకంటే మీకు రాశి అధిపతి సూర్యుడు భగవానుడు అండి. కాబట్టి మీరు ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేసుకోవడము, గురుడి సూర్యుడు మంత్రాలు ప్రకాశం చెప్పించడం అన్ని రకాలు కూడా శుభప్రదం. రేపటి రోజున రాత్రిలోపు ఒక బంధం అయితే ముగిసిపోతుందండి. మరి ఎటువంటి బంధం ముగిసిపోతుంది, ఆ బంధం ముగిసిపోవడం గల కారణాలు ఏంటి, ఇలాంటి వివరాన్ని కూడా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూడండి. ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే అండి, వీరు చాలా అందంగా ఉంటారు, అందరితోనూ ప్రేమగా మాట్లాడతారు. అంతేకాకుండా సున్నితమైనటువంటి మనసు కలిగిన వారు, పట్టుదల, ధైర్యం చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారికి ఇక వీరు ఎవరిని కూడా మోసం చేయరండి. కానీ వీరినే చాలామంది మోసం చేస్తూ ఉంటారు. అయినప్పుడు కూడా టేక్ ఇట్ ఈజీగా ఎవరిని కూడా పట్టించుకోరు. ఒకవేళ పట్టించుకున్నారంటే మాత్రం వారు ఎంత పెద్దవారైనా కానీ వారు తప్పు చేస్తే మాత్రం నలుగురు ముందు నిలదీయడానికైనా వెనుకాడరు. ఇక అలాగే వీరికి మంచి జీవితం ఉంటుంది. చిన్న చిన్న విషయాలు కూడా ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. చిన్నప్పటి నుండి కష్టాలను, బాధలు ఎదుర్కొని వచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కష్టం వీళ్ళు వీరికి బాగా తెలుసు. ఇక ఈ రాశి వారికి రేపటి బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. అదృష్టం అనేది వీరి వెంట ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే రేపటి వీరికి మంచి అనుకూలమైన రోజు అండి. ఏ పని చేసినా కూడా మంచి లాభాలు అయితే వీరు గడిస్తారు. ఆగిపోయేటువంటి పనులను కూడా పూర్తి చేస్తారు. తెలివితేటలతో డబ్బును కూడా బాగా సంపాదిస్తారు. ఇక ఈ రాశి వారికి శని భగవాన్ యొక్క అనుగ్రహంతో ఎవరైతే చాలా రోజుల నుండి అంటే కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు కావచ్చు, లేదంటే ఆర్థిక పరంగా నష్టాలు వస్తున్నాయని బాగా కలిసి రావడం నుంచి బాధపడుతున్న వారు, ఈ రాశి వారికి ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి రావడం రేపటి మీరు చూస్తారు. అలాగే రేపటి మీలో చురుకుదనం ఎక్కువగానే ఉంటుంది. మాటల్లో చాలా గొప్పదనం ఉంటుంది. కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు. సమాజంలో కూడా మీకు మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. అలాగే ఆత్మవిశ్వాసము కూడా ఎక్కువగానే పెరుగుతుందండి. ధైర్యంగా మీరు నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు. దానివల్ల మంచి లాభాలు గడిస్తారు. మీ కోరికలు కూడా నెరవేరుతాయని చెప్పుకోవాలి. ఇక అలాగే జీవితంలో ఉన్నటువంటి కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీ జీవితం అనేది కొత్తగా మారటం మీరు చూస్తారు. విద్యార్థులకైతే మంచి అవకాశాలు వస్తాయండి. దేనికోసమైతే చూస్తూ ఉన్నారో అది త్వరలో నెరవేరుతుంది. ఇక ఈ రాశి వారికి శని భగవాన్ యొక్క ఆశీస్సులు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాయని చెప్పుకోవాలి. దీనివల్ల వీరికి వచ్చినటువంటి అడ్డంకులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయండి. ఇక వ్యాపారస్తులు కూడా చాలా మంచి లాభాలు అయితే రేపటి రోజున మీరు చూడబోతున్నారు. గొప్ప వ్యాపారవేత్తగా కూడా మంచి పేరును పొందుతారు. ఎలాంటి ఆటంకాలు మీకైతే జరగవని చెప్పుకోవాలి. అలాగే పూర్వీకుల యొక్క బలం ఎక్కువగా మీకు తోడవబోతుందని చెప్పుకోవాలి. అంటే ఎవరైనా కానీ వారి యొక్క ఆస్తులు కాలేదంటే వారి యొక్క ఆశీర్వాదం కానీ ఇలా ఎక్కువగా మీరైతే వారి నుండి ఏదో ఒక విధంగా అయితే ఒక ధైర్య బలం అనేది మీరు పొందుతారని చెప్పుకోవాలి. దానివల్ల మీకు ఇంకా బాగా కలిసి వస్తుంది.
దూరమైనటువంటి బంధువులు కూడా మీ దగ్గరికి వస్తారు. బంధుత్వాలు కూడా ఏదైతే బంధం అయితే దూరమైందో ఆ బంధాన్ని కూడా మీరు తిరిగి సొంతం చేసుకుంటారు. మంచి శుభవార్తలు అయితే వినేందుకు అవకాశం ఉంది. కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఇక మీకు ఏదైనా కొత్తగా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా మంచి అవకాశాలు రావడానికి కూడా ఛాన్స్ ఉన్నాయండి. అలాగే గ్రహాల బలం అనేది మీకు అనుకూలంగా ఉంది కాబట్టి ఈ రాశి వారికి చాలా దయాగుణం కూడా ఎక్కువగానే ఉంటుంది. మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఇక వీరి ముఖంలో చాలా గొప్ప తేజస్సు నిండి ఉంటుందండి. అందమైనటువంటి రూపాన్ని చాలా నిండినటువంటి మనసును కలిగి ఉంటారు. ఇక డబ్బు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎక్కడ ఎలా ఖర్చు పెట్టాలనేది ఈజీగా వీళ్ళు మేనేజ్ చేస్తూ ఉంటారు అనమాట. అవసరం ఉన్న చోటే వీళ్ళు డబ్బులు వాడుతూ ఉంటారు. అనవసరంగా రూపాయి కూడా బయటికి ఖర్చు తీయరండి. అదేవిధంగా వీరికి అనవసరమైనటువంటి ఖర్చులు అస్సలు చేయరు. అలాగే వీరికి స్వార్థం కూడా ఎక్కువగానే ఉంటుంది. స్వార్థం లేకపోతే ఏ మనిషి కూడా బ్రతకడు. కాబట్టి స్వార్థం అనేది ప్రతి ఒక్కరు కూడా ఉండే తీరాలి. కానీ ఎక్కువగా ఉంటే అది మంచిది కాదండి. అలాగే ఈ రాశి వారికి బాగా కాలం కలిసి వస్తుంది. ప్రకృతి వీరికి అండగా ఉంటుంది. వీరు ఊహించినటువంటి ధనలాభం అనేది కలగబోతుంది. అనుకోవడమైన జీవితం లభిస్తుంది. నచ్చిన వారి కోసం వీరు ఏదైనా కానీ చేస్తారు. అలాగే వీరిని మోసం చేసిన వారిని మాత్రం అస్సలు పట్టించుకోరు. ఒకవేళ పట్టించుకున్నారంటే మాత్రం వారికి ఇంకా చుక్కలు చూపిస్తారని చెప్పుకోవాలి. వారి దగ్గర కూడా రానివ్వరండి. జీవితంలో మరలా వారి ముఖం కూడా చూడడానికి ఇష్టపడరు. ఇక వీరికి ఎంత ప్రేమ అయితే ఉంటుందో అంత కోపం కూడా ఉంటుంది. ఇక ఈ రాశి వారికి మొత్తం మీద చూసి వీరి యొక్క లక్షణాల గుణగణాలు ఎలా ఉంటాయంటే ఓవరాల్గా చెప్పాలంటే కనుక ఏది కూడా ఎవరి దగ్గర ఉచితంగా తీసుకోరు. అలాగే ఒకరిపై ఆధారపడి జీవించి వీరికి అసలు ఇష్టం ఉండదు. స్వయంకృతంగా ఏదైనా కానీ ₹1 వచ్చినా కానీ అది వీరి సొంతం అనేది తృప్తిగా రేపటి ఆనందంగా ఉండటానికే ఎక్కువగా ఇష్టపడతారు. అలాగే ఒకరిని మోసం చేయడం కానీ లేదంటే ఒకరి దగ్గర నుండి ఈజీగా మనీ ఏం చేసుకొని బ్రతకాలని కానీ వీరు ఎప్పుడు కూడా అనుకోరు. ఇక వీరి కష్టం తగినటువంటి ప్రతిఫలం అనేది కూడా లభించబోతుంది. మంచి లక్షణం ఉండటం వల్ల భగవంతుని యొక్క అనుగ్రహం వీరికి ఎక్కువగా కలగబోతుంది. మంచి సంతానం కూడా కలగబోతున్నారు. ఇష్టమైనటువంటి పనిని మాత్రం చేస్తారు. ఇష్టమైనటువంటి పనిని భగవంతుడు చెప్పినా కూడా చేయరు. ఇలా వీరి యొక్క మొండి ధైర్యం అలా ఉంటుంది. ఈ రాశి వారికి మంచి ఫలితాలు రాబోతున్నాయని చెప్పాలండి. అయిపోయిన డబ్బు సమస్యలు కూడా నెరవేరుతాయి. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. రాబోయే రోజుల్లో ధనవంతులు అయ్యేటువంటి అవకాశాలు కూడా సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈ రాశి వారికి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కూడా పుష్కలంగా ఉన్నట్లుగా చెప్పుకోవచ్చు. కాబట్టి రేపు చక్కగా ఖచ్చితంగా కూడా మీరు పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో మీకు రేపటి ధనలాభం ఖచ్చితంగా కలగబోతుంది. మీకు జీవితం అద్భుతంగా ఉండబోతుందండి. అలాగే ఐశ్వర్యప్రద పరమేశ్వరుడు కాబట్టి ఆదాయం కూడా మీకు ఎక్కువగా పెరగడం గమనిస్తారు. కాబట్టి ఇంత పెద్ద మంచి అవకాశం అసలు విడిచిపెట్టుకోకండి. ఇక రేపటి అనుకూలంగా ఉంటుందని చెప్పి తెలిసిన తర్వాత మనం ఆ రోజును ఎట్టు పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోకూడదండి. మనకు దోచినంత విధంలో దాన ధర్మాలు చేయటము, ఎక్కువ దేవుని యొక్క ఆరాధన చేసుకోవడం అందరికీ మేలు చేస్తుంది. కాబట్టి చక్కగా కూడా రేపటి దైవనామస్మరణతో మీరు రోజును గడపండి. అదేవిధంగా రేపటి మీరు ఖచ్చితంగా ఎక్కడైనా దగ్గరలో శివాలయ దర్శనం కూడా చేసుకోండి. రేపటి అంతా కూడా మీకు ప్రశాంతంగా అయితే ఉంటుంది. అలాగే ఇంటిని కూడా శుభ్రంగా ఉంచుకోవడం ప్రయత్నించండి. గొడవలు అస్సలు పడకండి. ఇల్లంతా కూడా శుభ్రంగా లేకపోయినా ఇంట్లో గొడవలు పడినా లక్ష్మీదేవి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుందండి. కాబట్టి నోటికి వచ్చినటువంటి అన్నాన్ని విడిచిపెట్టకుండా ఒక్కోసారి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడితే జీవితం తిరగడం ఉండదు కానీ చెప్పి తెలుసుకోండి. అలాగే ఇంట్లో ధనవర్షం అనేది కురుస్తుంది కాబట్టి జీవితంలో డబ్బుకి ఎటువంటి లోటు ఉండకుండా చూసుకోండి. ఇక కాబట్టి అదృష్టం అనేది ఒకసారి వచ్చిన తర్వాత దాన్ని మరలా మీపై జారవించుకోవడం అనేది ఏమీ తప్పు అవుతుంది. జీవితం పూర్తిగా మారిపోయేలాగా మీ మనసుని అలాగే మీ మాట తీరును జాగ్రత్తగా ఉపయోగించుకోవడం మంచిది. ఇక అలాగే మీ మనసులో చాలా గొప్ప ప్రేమ నిండుగా ఉంటుంది. కానీ దాన్ని మీరు బయటకు చూపించడానికి అసలు ఇష్టపడరు. చాలా గోప్యంగా ఉంచుకుంటారు. అలాగే అత్యాశ కూడా చాలా ఎక్కువగా మీ మనసుకు అయితే అసలు అనిపించదు. అసలు అత్యాశ కూడా గురి కానటువంటి సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. చాలా నీతి నిజాయితీగా ఉంటారు. ఉన్న దాంట్లో సంతోషంగా ఉంటారు. అనవసరమైన విషయాలు మాట్లాడరు. అలాగే అనవసరమైన విషయాల కోసం టైంని కూడా ఎక్కువ స్పెండ్ చేయరు. ఎప్పుడు కూడా ఏదో ఒక పనిని చేస్తూ ఉంటారు. చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. అనేక మార్గాల ద్వారా డబ్బులు సంపాదించని చెప్పి అనుకుంటుంది సర్వసాధారణము. ప్రతి ఒక్కరు కూడా అనుకున్నదే. కానీ ఇక వీరికి విమర్శించే వాళ్ళంటే అసలు నచ్చదండి. అంతేకాకుండా చుట్టూ ఉన్న వారితో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అయితే మీరు తినాలి అనుకుంటే కానీ కొంతమంది మిమ్మల్ని హాని కలిగించాలని చెప్పి ప్రయత్నించే వాళ్ళు ఉంటారు కదా. కాబట్టి ముఖ్యంగా రేపటిన A-C అనే అక్షరాలతో ఉండడం కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ ద్వారా మీకు నష్టం జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా రేపటి అదృష్టం కూడా రాకుండా చేయాలని చెప్పి సంకల్పం కట్టుకొని మరి వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా రేపటి ఈ రాశి వారి కన్యకలు కూడా దాన గుణంగా చాలా ఎక్కువగానే ఉంటుందండి. కాబట్టి వీరు చాలా వరకు కూడా దేవుని యొక్క ఆనందం ఈ రాశి వారి కన్నా కూడా మేలు జరుగుతుందని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి ఈ రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా కూడా ఎంత కూడా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. రేపటి మీరు చేసే ఏ దానమైనా సరే అన్ని రకాల రెట్టింపు ఫలితాలు ఖచ్చితంగా ఇస్తుందండి. అదేవిధంగా ఈ రాశి వారికి మీ భావోద్వేగాలు రేపటిన అదుపు చేసుకోండి. మీ అసాధారణ ప్రవర్తన ఇతరులను అయోమయంలో పడిస్తుంది. రేపటి రోజున మీరు మాట్లాడే మాటలు పొదుపుగా అర్థంగా ఉండేటట్టుగా మాట్లాడండి. ఎవరైనా వెంటనే మాట్లాడితే ఆ విషయాలు మీరు ఇన్వాల్వ్ కాకుండా అయితే మంచిదన్నమాట. మరి తెలుసుదా కానీ సింహరాశి వారి జాతక ఫలితాలు తిరిగి రేపు మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.